అందరికీ నమస్కారం. నేను మీ సుందరం. కథా కమామిషు ఎపిసోడ్ 1కి స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్థితప్రజ్ఞతతో ఉండడం. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఫస్ట్ ఫీలింగ్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా, వాన పడే ముందు వచ్చే మంచి వాసనలాగా ఎంత బావుంటుందో కదా ఈ ఫస్ట్ ఫీలింగ్. అయితే నాకు మాత్రం ఫస్ట్ ఫీలింగ్ అనగానే గుర్తొచ్చేది 10థ్ క్లాస్ లవ్ స్టోరీస్. 10థ్ క్లాస్ లవ్ ఆఫ్‌కోర్స్ దీన్ని లవ్ అనలేం. ఇట్ రిలేటెడ్ టు ఇన్‌ఫాక్చుయేషన్. 10థ్ క్లాస్‌లో లవ్ ఒక పాయింట్‌లో బ్రేక్ అయిపోతే పర్లేదు. బట్ వాట్ అబౌట్ నిబ్బని పీస్? వీళ్ళకి గనక బ్రేకప్ అయింది అనుకోండి, వీళ్ళ ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. ఒకడేమో బ్లేడ్‌తో చేతుల మీద ఘాట్లు పెట్టుకుంటాడు. ఇంకొకడు చేతికి దొరికిన టాబ్లెట్స్ అన్నీ తీసుకొని వాటిని పౌడర్‌గా చేసి అని పీలుస్తూ ఉంటాడు. లిటరల్‌గా రక్తాలు చిందిస్తారంటే నమ్మండి. ఎనీవే మన టాపిక్ అయితే ఇది కాదు. మన టాపిక్‌లోకెళ్ళిపోతే రీసెంట్‌గా ఆర్‌సీబీ కప్ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. మన విజయవాడలో అయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్ మంచి హైప్‌తో ర్యాలీ కూడా చేశారు. బట్ ఇంకొంతమంది షర్ట్‌లన్నీ చించేసి డివైడర్ మీదున్న మొక్కలన్నీ పీకి పక్కన పడేశారు. లిటరల్‌గా దమ్ దమ్ చేశారంటే నమ్మండి. ఇంకా హైదరాబాద్ అమీర్‌పేట్‌లో అయితే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారంట. ఇవన్నీ ఎక్కడ కాన్సిక్వెన్సెస్ చెప్పండి? ఇంకొంతమందయితే దీనికంతటికి కారణం ఒక పర్టిక్యులర్ క్రికెటర్ అగ్రెషన్ వల్లే అని అంటున్నారంట. సో, నిజంగా స్థితప్రజ్ఞతతో ప్రవర్తించి ఉంటే ఇన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చేవి కాదు. స్థితప్రజ్ఞత అంటే ప్రతి సిట్యుయేషన్‌లోనూ మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచడం. మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచడం వలన అది సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా 2 ఈవెన్‌గానే ఉంటాయి. ఈ స్థితప్రజ్ఞత వలన మన జనరేషన్‌కైతే మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్‌తో పాటుగా ప్రెషర్ ఆర్ పెయిన్ ఈ రెండిటిని ఓవర్‌కమ్ చేయగలిగే శక్తి మనకొస్తుంది. ఇలా ఆలోచించడం వలన ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడు ప్రతిసారి ఫస్ట్ ఫీలింగ్ లాగానే అనిపిస్తుంది. అండ్ ప్రతిసారి వర్షం పడేటప్పుడు వచ్చే స్మెల్ పీల్చినప్పుడల్లా ఫస్ట్ ఫీలింగ్ లాగానే ఉంటుంది. సో, స్థితప్రజ్ఞతతో ఆలోచించడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, ఇది ఇవాల్టి మన పాడ్‌కాస్ట్. మళ్ళీ వచ్చే కథా కమామిషులో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది మన పాడ్‌కాస్ట్.